Come in. Come in. రాజ్, ఎందుకు వచ్చావు? పోరా ఇక్కడి నుంచి. అది కాదు రాజ్. Get out! రాజ్, చిచి, నేను నీకు చేసిన ద్రోహానికి ఆ దేవుడు నాకు సరైన శిక్ష విధించాడు. కనీసం నువ్వు చేసిన ఉపకారానికి కృతజ్ఞతలన్నా చెప్పుకొని నన్ను. స్నేహం అనే పదానికి రూపం అంటూ ఉంటే అది నువ్వే రాజ్. ఇప్పుడు నువ్వు నాకు చేసిన సాయం ఏ మనిషి ఎవరికీ చేయడు. ఈ క్షణంలో నేను ఇలా ఉన్నానంటే అది నువ్వు చేసిన ఉపకారమే. ఒకప్పుడు వీధిని పడ్డ నాకు సాయం చేసి బతుకునిచ్చావు. ఇప్పుడు మళ్ళీ ఈ రకంగా సాయం చేసి కొత్త జీవితాన్ని ఇచ్చావు. ఏ మనిషికైనా నీలాంటి ఫ్రెండ్ ఒక్కడుంటే చాలరా. ఏదేమైనా ఐఎమ్ రియల్లీ సారీ రా. సారీ సారీ సారీ. ఏమిట్రా సారీ? నీ సారీ ప్రాణానికి ప్రాణమైన నా అక్షరం బతికించి తీసుకురాగలదా? నీ సారీ నన్ను నా శాంతిని మళ్ళీ కలిసి చేయగలదా? నీ సారీ స్నేహం మీద నేను పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగి తీసుకొచ్చి ఇవ్వగలదా? సారీ అంటే సారీ. ఎవడో ఇంగ్లీష్లో నేర్పిన 2 అక్షరాలు సారీ చెప్పినంత మాత్రాన నీ తప్పు తప్పుకోకుండా పోదు. పోరా ఇక్కడి నుంచి. గెట్ అవుట్. ఎవడైతే ఆయన మోసం చేశాడో, నా బిడ్డ చావుకి కారణమయ్యాడో, ఎవరి వల్ల మేము విడిపోవాల్సి వచ్చిందో ఆ రమేష్ ఆయన దగ్గర కనిపించాడు. ఇంకా వాడికి ఆయన సాయం చేస్తూనే ఉన్నాడు, నెత్తిని పెట్టుకుంటూనే ఉన్నాడు. ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఉన్న బిడ్డను కూడా నేను పోగొట్టుకోలేను. ఈ జీవితానికి ఇంతే బాబాయ్, ఇంతే. నీకిక నాన్న లేరు. అన్నీ అమ్మేనమ్మా, అమ్మే. ఏంటి మమ్మీ ఇంకా పడుకోలేదా? ఇప్పుడే లేచారు. ఇప్పుడే లేచారు. ఈ ఐటమ్ అయిపోయిన వెంటనే మన ఐశ్వర్య ఐటమ్. Next item is by R. Aishwarya, 2nd standard. She is going to perform Western dance. డాన్స్? సంగీత క్లాసులు కదా మీరు తీసుకెళ్ళింది? అబ్బే సంగీతమేనమ్మా, ఏదో రాంగ్ అనౌన్స్మెంట్ అయ్యి ఉంటుంది. అర్రే దీనికి డాన్స్ ఎప్పుడు వచ్చింది? నాకే తెలియదే. కరెక్ట్, హెరిడిటరీ అమ్మా, హెరిడిటరీ. ఇప్పుడు బట్టలు రావట్లా, షుగర్ రావట్లా, అట్లాగే మ్యూజిక్ వచ్చింది, డాన్స్ వచ్చేసింది. ఎంటర్ లింక్.
శాంతి, నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నావు అని తెలిసింది. అందుకు కారణం పాప నేను కలుస్తున్నానే కదా. నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఇక మీద పాప నేను కలవను. నువ్వు ఊరు వెళ్ళే ప్రయత్నం మానుకో. పాపను నువ్వు కలవకపోవచ్చు, కానీ అది నిన్ను కలవచ్చుగా. నీకు ఆ భయం అక్కర్లేదు శాంతి. మంచి ఉద్యోగాన్ని, పాప చదువుని, సుఖమైన జీవితాన్ని వదులుకుని ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఇద్దరికి దూరంగా శాశ్వతంగా నేనే వెళ్ళిపోతాను. నువ్వు ఇక్కడే పాపతో నిశ్చింతగా ఉండవు. ఏంటి ఫ్రెండ్ ఇలా వచ్చావు? మా స్కూల్ ఫంక్షన్కా? నేను చూడడం కోసం వచ్చానమ్మా. ఐషు, నేను ఊరు వెళ్ళిపోతున్నాను. నేను ఒకసారి కలిసిపోదామని వచ్చాను. ఎక్కడికి? మీ మమ్మీ దగ్గరకా? మ్హూ. మీ డాడీ దగ్గరకా? ఆ, నాకు డాడీ లేరమ్మా. నాలాగే నీకు డాడీ లేరా? నాకెవరూ లేరమ్మా. నే ఉన్నాగా నీకు. లవ్ యూ. ఐషు, నేను వెళ్ళిపోయాక నువ్వు మమ్మీ చెప్పిన మాట విని బాగా చదువుకుని ఎన్నో ప్రైజులు సంపాదించుకోవాలి. గొప్పదానివి కావాలి. బీ ఏ గుడ్ గాయ్. అలాగే ఫ్రెండ్. వస్తానమ్మా. బాయ్. Aish, Raj, both are friends. వస్తానమ్మా. ఫ్రెండ్. నువ్వు వెళ్ళిపోతుంటే నాకేదోలాగుంది. ఏడుపు వస్తుంది ఎందుకు? నువ్వు నా రక్తం పంచు పుట్టిన బిడ్డవమ్మా. కారణం ఇది అని ఎలా చెప్పగలను? రాతల్లి, అమ్మా ఐషు, ఇది రక్త సంబంధం అని, నేను నీ కన్న తండ్రినని నిజం చెప్పుకోలేని పరిస్థితి నాది. దురదృష్టవంతుడైనా ఈ డాడీని మన్నించమ్మా, మన్నించు. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఫ్రెండ్. ప్లీజ్ వెళ్ళొద్దు ఫ్రెండ్. ప్లీజ్ వెళ్ళొద్దు ఫ్రెండ్. ఐశ్వర్య, ఇక్కడున్నావా? ఎక్స్క్యూజ్ మీ సార్, నీకోసం అంతా అక్కడ వెయిట్ చేస్తున్నారమ్మా. రారా. భగవంతుడా, అప్పుడు ఆ పాప ప్రాణం తీసి నాకు దూరం చేశావు. ఇప్పుడు ఈ బిడ్డను నాకు దూరం చేసి నా ప్రాణాలు తీస్తున్నా. ఈ దురవస్థ ప్రపంచంలో ఏ తండ్రికి రాకూడదు. ఇలాంటి తలరాతికి ఏ తండ్రికి రాయకు భగవంతుడా, రాయకు. చిల్డ్రన్, ఇంకో గంటలో ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతోంది. అందుకని మీరెవరూ అటు ఇటు పరిగెత్తకుండా డిసిప్లిన్డ్గా ఉండాలి. అర్థమైందా? ఐశ్వర్య, నువ్వు ముందు ప్రార్థనా గీతం పాడాలి. ఓకే? ఓకే సార్. అంతా రెడీ?
రావద్దమ్మా నువ్వు అక్కడే ఉండు